హాయ్ నమస్తే. నా పేరు మురళి. 'బిగ్ బాస్ 9' రాత్రి ఎపిసోడ్ అయితే చాలా 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 బావుంది. నిజంగా హ్యూమన్ ఎమోషన్స్ అంటే వాళ్ళు ఎవరైతే ఇంటి సభ్యులొచ్చారో నిజంగా ఎంత కల్మషం లేని మనుషులు. అంటే ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా, ఎటువంటి నెగటివిటీ లేకుండా ఆహ్, ఎపిసోడ్ అయితే చాలా 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 బా నచ్చింది. ఇక పాయింట్స్‌లోకొస్తే ఫస్టు డిమాండ్ పవన్ వాళ్ళ మదర్‌నయితే బిగ్ బాస్ లోనకి పంపించడం జరిగింది. ఆమె ఎంత ఇన్నోసెంట్‌గా ఉన్నారంటే, నాకు తెలిసి బయట నుంచి చాలామంది చాలా చెప్పుంటారు. వాళ్ళ అబ్బాయి గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అయితే చాలా చెప్పుంటారు. కానీ ఆమొచ్చి ఓన్లీ వచ్చామా, అబ్బాయికి తినిపించామా, బాగా చూసుకున్నామా, ఎటువంటి నెగటివిటీ ఏమీ చెప్పకుండా అంతా బాగా ఆడుతున్నావురా అలాగే ఆడని చెప్పి వెళ్ళిపోయింది. అండ్ డెమాన్‌కి, రితుకు ఉన్న లవ్ అఫైర్ గురించి ఏదో మొత్తానికి ప్రస్తావిస్తదేమో అనుకుంటే, అది కూడా లేకుండా సింపుల్‌గా వచ్చి ఆమెను కూడా బాగా ఆదరించి ఆహ్, ఆమె కూడా లడ్డూ పెట్టి దగ్గరికి తీసుకొని, "మా అబ్బాయి ఎప్పుడు ఇలాగే ఉంటాడు. చాలా ఆహ్, జావియల్‌గా ఉంటాడు. చాలా బావుంటాడు. అందరితోని అలాగే ఉంటాడు. సరదాగా ఉంటాడు. ఆమెకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ" అని కూడా చెప్పింది. నిజంగా ఇలాంటి మదర్స్ ఎంత ఇన్నోసెంట్ మదర్స్ ఉంటే చాలా బావుంటదని చెప్పి అందరికి అనిపించేలా చేశారు. ఇక తర్వాత సంజన వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఆయన కూడా చాలా ఇన్నోసెంట్‌గా "నువ్వేంటి ఇంకా తక్కువ చేస్తున్నావు, ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ అరుస్తావు" అని చెప్పి చెప్పడం. ఆయన కూడా చాలా ఏ హింట్స్ ఇవ్వకుండా "నీ ఆట నువ్వు ఆడుకో, గెలిచి బయటికి రా" అన్నట్టు ఆయన చెప్పాడు. ఆళ్ళ ఇద్దరు పిల్లలైతే చాలా క్యూట్‌గా ఉన్నారు. చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ లాస్ట్ దివ్య ఆళ్ళ మదర్ ఎపిసోడ్ అయితే మాత్రం గందరగోళం చేసింది ఆమైతే. దివ్య బదులు ఆమొచ్చున్నా చాలా బావుండని చెప్పి చాలా మందికి అనిపించే ఉంటది. అంత బాగా ఆమె 'బిగ్ బాస్' హౌస్‌ని సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. నిజంగా ఎంత బాగా ఎంటర్‌టైన్ చేసిందంటే అందరితోనూ మాట్లాడింది. అందులో ఎమోషన్స్ ఉన్నాయి. కొన్ని బర్నీ గారితో చెప్పిన మాటలైతే నాకు 25 ఇయర్స్ ఉన్న బ్రదరు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నానని. అటువంటి బ్రదర్‌ని నేను బర్నీ గారి దాంట్లో చూసాను. బర్నీ గారిని చూసినప్పుడల్లా నా బ్రదర్ గుర్తొస్తాడని చెప్పి ఆమె ఎమోషనల్‌గా అన్నప్పుడు ఆయనొచ్చి ఆమెని పట్టుకొని ఒక రకమైన సెంటిమెంట్ అయితే అందరూ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. చాలా బావుంది. చాలా బాగా అందుకే దివ్య ఆమెతో ఆయనతోటి కనెక్ట్ అయ్యి ఎంత బాండింగ్ పెంచుకుందని అనిపించింది. ఇప్పుడు రివీల్ అయింది అందరికి. అందరికి వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఏంటో ఇప్పుడు తెలిసింది. ఇప్పటి నుంచి ఆట ఇంకా, ఇంకా ఇంప్రూవ్ అవుతది అని అనిపించింది దివ్యది. ఎటువంటి గొడవలు లేకుండా. తనూజాలో తన కూతురిని చూసుకుంటున్న ఆమె సేమ్ ఆమె పెద్ద కూతురు అలాగే చేస్తదని చెప్పి ఆమెను కూడా దగ్గరికి తీసుకొని ఎవరైతే దివ్యకి నెగెటివ్‌గా ఉన్నారో వాళ్ళందరినీ పాజిటివ్ తోటి ఆమె దివ్య వైపు తిరిగేలాగా చేసిందని అనిపించింది నాకు ఈ ఎపిసోడ్ అంతా చూసి. చాలా చాలా ఆహ్, క్యూట్‌గా అనిపించింది నిన్నటి ఎపిసోడు. ఇమ్మాన్యుయల్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పింది. సుమన్‌కి, దివ్యకి మధ్యన ఉన్న ఆహ్, ఆ రిలేషన్, ఆ బాండింగ్ గురించి చెప్పింది. వాళ్ళ హైట్స్ గురించి చెప్పింది. చాలా డాన్స్ ఏసింది, ఎంజాయ్ చేసింది. అందరితో కలుపుకొని ఎళ్ళిపోయింది. రితు, దివ్య మాట్లాడుకోపోవడానికి కెమెరా పెట్టినా గానీ, వాళ్ళిద్దరి మధ్యన ఏమీ మాట్లాడుకోకుండా అలా ఉండటం, దాని గురించి చెప్పింది. ఇంకా నిజంగానే నిన్నైతే మాత్రం చాలా చాలా బావుంది. ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని బిగ్ బాస్ ఒకేసారి పంపి, ఎంత హౌస్‌ని ఎంటర్‌టైన్ చేసి, ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాడని అనిపించింది. ఎటువంటి నెగెటివ్స్ లేవు. నిన్న సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి తనుజ గురించి నెగెటివ్ చెప్పింది. ఈసారి కూడా ఎవరన్నా నెగెటివ్స్ చెప్తారా? ఎవరికన్నా దూరంగా ఉండాలా అని చెప్పి ప్రేక్షకులందరూ అందరూ వెయిట్ చేసినా గానీ, ఎంతటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న మనుషులు బిగ్ బాస్ హౌస్‌లో ఇంటి సభ్యులుగా ఉన్నారని చెప్పి నిజంగా చాలా మందికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎటువంటి నెగటివిటీ లేదు. చాలా హ్యాపీగా, సరదాగా, ఆహ్లాదంగా గడిచిపోయింది నిన్నటి ఎపిసోడ్ అయితే. నా ఛానల్ గనక, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకా తీసుకొచ్చి రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.